ఏడు కట్టేసామని జనాలు డప్పేసారు. 25 లక్షలు అండర్ కన్స్ట్రక్షన్. మీ యొక్క గోబెల్స్ ప్రచారం ఎంత దరిద్రంగా ఉంటుందంటే, మీ గోబెల్స్ ప్రచారం, మీ జగన్ రెడ్డి ప్రచారం దరిద్రంగా ఉంటుంది. అన్ని అయిపోయినట్లుగా అరచేతుల వైకుంఠం చూపిస్తారు, వాస్తవం అక్కడ ఏమి ఉండదు. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడితే బాగుండేది అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భారతదేశంలో తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కేంద్ర ప్రభుత్వం దాన్ని మోడల్ ముసాయిగా మొదలు పెట్టక ముందే ఆ చట్టాలు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని రాజమండ్రి 2016లో పెట్టారు, రాజస్థాన్ లో అన్నారు. చట్టం అవలేదు. భూమి కర్ణాటకలో కూడా పెట్టిందని పయ్యావుల కేసు కర్ణాటకలో ఉన్నట్టుగా పయ్యావుల కేసు అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చింది. అసెంబ్లీలో చెప్పాడు 2016లో రాజస్థాన్ లోను ఇక్కడ కర్ణాటకలో జరిగిందని చెప్పాడు. మీరు చూడండి, ఒక్క ఆంధ్రప్రదేశ్ తప్ప ఏ రాష్ట్రంలో ఇక్కడ అమలు కాలేదు, అక్కడ కూడా అమలు కాలేదని చెప్పారు. చేస్తున్నారని వచ్చింది. పైలట్ ప్రాజెక్ట్ కింద చేస్తున్నారు. న్యాయవాదులు చెవులు పూలు పెట్టదు, క్యాబేజీ పూలు పెట్టదు. మేము హైకోర్టు కాదు సార్, మేము హైకోర్టుకి వెళ్ళి బిల్కుల ఆర్డర్ తెచ్చుకున్నాం. పైలట్ ప్రాజెక్ట్ కదా. మీరు వినండి, మేము న్యాయవాదులు ప్రాక్టికల్ ప్రాబ్లం ఫేస్ చేసాం. మేము అందుకని కోర్టులో బహిష్కరణ కూడా చేసాం. మేము కేసులు దాఖలు చేస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చింది. మీరు అందరూ ఇవన్నీ తీసుకెళ్లి రెవెన్యూ అథారిటీ అక్కడ దాఖలు చేసుకోమని కోర్టులు రిజెక్ట్ చేస్తే అప్పుడు కదా మేము హైకోర్టుకి వెళ్ళి దాని మీద నిలుపుదల ఉత్తర్వులు తెచ్చుకొని మేము ఇప్పుడు ఇంకా యథాతథ స్థితి కొనసాగిస్తుంది. మన రాష్ట్రంలో అమల్లో కూడా వచ్చింది. అప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది హైకోర్టుకి, మేము ఇంకా భూ సర్వే చేయలేదు, మేము ఇంకా రూల్స్ ఫ్రేమ్ చేయలేదు, కాబట్టి తాత్కాలికంగా దీన్ని మేము అమలని ఆపుతున్నాము అని హామీ ఇచ్చిన తర్వాత ఆ అండర్టేకింగ్ బేస్ చేసుకొని హైకోర్టు స్టే ఇస్తే యథాతథ స్థితి కొనసాగుతుంది. మీరు అమల్లో కూడా తెచ్చారు. మీరు అమల్లో దాన్ని మేము ఎట్లా ఇస్తాము అని చెప్పి స్టే ఇవ్వాలా. మీరు చేసిన మోసం అదే, అడ్వకేట్ జనరల్ చెప్పిన మోసం అదే. అమల్లో టాపిక్ డైవర్ట్ అయిపోతున్నా. మళ్ళీ టాపిక్ అక్కడికే ఒక్క నిమిషం. రైట్ మళ్ళీ అక్కడికి విడిగా పెడదాం, తర్వాత డిబేట్ దాని వల్ల. దానికి విడిగా డిబేట్ పెడదాం సార్. ఇప్పుడు మళ్ళీ టాపిక్ అంతా మోడీ నుంచి అటుకు వెళ్ళిపోతుంది. శాంతిప్రసాద్ గారికి అదే సారీ లింగమనేని గారు కంక్లూడ్ చేయండి 2 minutes లో. ఒక్క విషయం నేను శాంతిప్రసాద్ గారితో పూర్తిగా ఏకీభవిస్తున్నా. మోడీ గారు అంది ట్రస్ట్ ఇన్